తెలుగు మహిళలు తెలుగు తమ్ముళ్ళు ఎక్కువగా తలుచుకునే పేరు కొడాలి. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొడాలి పరిస్థితి ఏంటి? కొడాలిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? వాళ్ళ మిత్రుడిని వంశీని తీసుకెళ్లి జైల్లో పెట్టాడు. ఆయన పాపం సింగిల్గా ఉన్నాడు. ఆయనకు తోడుగా మరి కొడాలిని పంపించరా అని చెప్పి చాలామంది మాట్లాడారు. కానీ ఆయనకి ఆరోగ్య సమస్యలు ఎక్కువైపోవడం, ఇబ్బంది పడడం, ఆయనకి ఏదో సర్జరీలు అవి చేయడం, హార్ట్ సర్జరీలు అవి కూడా బైపాస్ కూడా చేశారట. చాలా ఇబ్బందులు పడిపోయాడు ఆయన. ముంబై వెళ్ళారు, స్పెషల్ ఫ్లైట్లు అన్నారు, వేరే విదేశాలు తీసుకెళ్తారని చాలా వార్తలు వచ్చినాయి. సో ఈ వార్తల నేపథ్యంలో మరి ఆయనకి ఆరోగ్యం బాగోలేదు కాబట్టి ఇప్పుడు ఎందుకులే అరెస్టులు ఇవన్నీ అంటే చాలా కేసులు ఉన్నాయి కదా. కొడాలి నాని నేను నార్మల్గా కక్షాదించడితోటో లేకపోతే భువనేశ్వర్ గారిని అన్నారో, చంద్రబాబు నాయుడు గారిని అన్నారో, లోకేష్ గారిని అన్నారో అని అరెస్ట్ చేయడం కాదు. ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి. ఆ కేసుల నేపథ్యంలోనే ఆయన అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి వచ్చిన వార్తలు. మరి ఈయన ఆరోగ్య సమస్యలతో ఉన్నాడు కాబట్టి ఈ టైంలో ఏ రకంగా తీసుకొస్తా కోర్టులు కూడా ఒప్పుకో కాబట్టి ఇప్పుడు కాస్త సెట్ అయ్యాడు, ఆయన బాగానే ఉన్నాడు అని సమాచారం అందడంతో ఒక్కసారిగా మళ్ళీ రెడీ అయిపోయారు. మాజీ మంత్రి కొడాలి నానిపై లుక్కెట్ నోటీసులు ఇస్తున్నారు. ఎందుకు లుక్కెట్ నోటీసులు ఇవ్వాల్సి వస్తున్నది అంటే, కొడాలి నాని ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అని. అదేంటి కొడాలి నాని ఏ రకంగా తప్పించుకుంటాడు, ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఆయనకు పాస్పోర్టే లేదట, వాళ్ళ కుటుంబ సభ్యులు చెబుతున్నది. అసలు మరి ఇన్ని సంవత్సరాలు మంత్రిగా ఉన్న ఆయన, ఇన్నిసార్లు ఎమ్మెల్యే గెలిచిన అతను, సుదీర్ఘమైన రాజకీయ జీవితం అనిపించిన అతను, అలాగే చాలామంది పెద్దలతో పరిచయం ఉన్న అతను ఏ రోజు కూడా విదేశాలకు వెళ్ళలేదా? ఆశ్చర్యంగా ఉంది. అసలు పాస్పోర్టే లేకపోవడం ఏంటి? ఎవరో ఒకరి ద్వారా ఇల్లు ఉంటారు కదా వీళ్ళ ఫ్రెండ్స్ అందరూని. మరి ఇప్పుడు వచ్చి వెళ్ళలేదట, పాస్పోర్ట్ లేదట. అసలు పాస్పోర్ట్ ఉందా లేదా, అందులో ఏం మతలబు ఉన్నదన్నది మరొక ఎంక్వైరీ చేశారు. అయితే దేశంలోని ఎయిర్పోర్ట్లు, పోర్టులకు సర్క్యులర్ జారీ చేశారండి. ఈ మధ్యకాలంలో ఇది లేదు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఆన్లైన్ ద్వారా ఎల్ఓసి జారీ చేసిన అధికారులు కొడాలి నానిపై ఇప్పటికే చాలా కేసులున్నాయి. ఇదిగో ఈయన ఈ పర్సనాలిటీ, ఈ గడ్డ ఉన్న వ్యక్తి కొద్ది పొడుగ్గా ఉంటాడు, ఇలా గడ్డ ఉంటుంది. ఇతను కానీ ఎక్కడన్నా కనిపిస్తే ప్లీజ్ 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 మాకు కొద్దిగా అప్పచెప్పరా, పని ఉంది ఆయనతోటి అని చెప్పి లుకెట్ నోటీసులు ఇచ్చారట. అంటే ఇంకెక్కడికి వెళ్ళిపోలేడు. అయితే ఆయన హైదరాబాద్లోనే ఉన్నారని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు, లేదు ముంబైలో ఉన్నారని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు, లేదు బెంగళూరులో ఉన్నారని కొంతమంది అంటారు, లేదు చెన్నైలో ఉన్నారని కొంతమంది అంటారు, లేదు అసలు ఆయన ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియట్లేదు, ఎవరితోటి మాట్లాడలేదు, అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడని కొంతమంది అంటారు. ఏ గ్రౌండ్కి వెళ్ళిపోయినా సరే ఇక్కడికి పోవాల్సిందే అని చెప్పి కూటమి నేతలు అంటున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం మళ్ళీ కంటిన్యూగా రెడ్ బుక్ అని వస్తున్నది. వంశీ ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో, వంశీకి ఇప్పటికొచ్చి బయలు ఎప్పుడైతే రావట్లేదో, ఏదైతే రెడ్ బుక్లో పేర్లు ఉన్నాయని చెప్తున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా అరెస్టులు తప్పవు అని. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేస్తారని వస్తున్న వార్తలు కదా. ఇంకా నాని గారినో లేకపోతే అలా ద్వారంపూడినో లేకపోతే రోజాను వీళ్ళని అరెస్ట్ చేయడానికి ఏముంది? చిన్న చిన్న చేపలు అవి, ఆయన్నే డైరెక్ట్గా అటాక్ చేసేస్తున్నట్టున్నారు. అది అమ్ముతున్నాం. ఇప్పుడు ఆ వార్తలు వస్తున్నాయి కదా, అవి చూస్తున్నాం కదా మనం ప్రతిరోజు కూడా. సో ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడిన కొడాలి నాని, అనారోగ్యంతో బయలుదేరి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన కొడాలి. అనారోగ్యంతో ఆయన బయలుదేరాడండి గుడివాడ నుంచి. గుడివాడ రౌడీ అంటారు కదా, గుడివాడ మంత్రి గారు, గుడివాడ రౌడీ గారు, గుడివాడ గ్యాంగ్, గడ్డం గ్యాంగ్ అంటారు, గడ్డం బ్యాచ్ అంటారు, ఈయనకే ఉన్నాయి బోల్డ్ పేర్లు. సో ఈయన బయలుదేరడం గుడివాడ నుంచే బయలుదేరాడు. ఎక్కడికి? హాస్పిటల్కి అనారోగ్యంగా ఉందని. అక్కడి నుంచి డైరెక్ట్గా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయారు, ఏమైంది, అసలు కొడాలి నాని ఎక్కడున్నారు, ఏ ఊర్లో ఉన్నారు, ఆయనకున్న సమస్యలు ఏంటి, ఎవరో వెళ్ళి ఎందుకు పలకరించట్లేదు? మనకు ఎవరికైనా బాగోలేదనుకోండి, మన మిత్రులు మన బంధువులు ఎవరో ఒకరు వస్తారు, ఓ చీరా బాబు ఎలా ఉందని చెప్పి ఒక పువ్వో కాయో పట్టుకొస్తారు, తినండి అని. పళ్ళు పలహారాలు వాళ్ళకి ఏది ఇష్టమైతే అవి. కొంతమంది అయితే భోజనాలు అవి కూడా మంచిగా చేయించుకుంటూ వస్తుంటారు, బాగోలేని హాస్పిటల్ కూడా పట్టుకెళ్తుంటారు. మంచిది, ఇది తింటే మంచిది, అది తింటే మంచిది అని. సరే ఈయనకి ఎవరేం పెట్టారో తెలియదు, ఎక్కడి నుంచి పలహారాలు వెళ్ళినాయో తెలియదు, ఎవరు పళ్ళు ఇస్తున్నారో తెలియట్లేదు, ఎవరు పరామర్శిస్తున్నారో తెలియట్లేదు. మరి ఎక్కడికి వెళ్ళిపోయినట్టు, ఏమైపోయినట్టు? ఇది చాలామందిలో ఉన్న అనుమానం. సో ఇదేంటంటే అధికారులకు కొంతమందికి డౌట్ వచ్చింది. ఇన్ని రోజులు ఇంత సైలెంట్గా ఉన్నారు, కొడాలి నాని మూడో వ్యక్తి పేరు రావట్లేదు, థర్డ్ పర్సన్ ఎవరు దాని మీద మాట్లాడట్లేదు, కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఈ అంశాన్ని తీసుకురావట్లేదు, వైసీపీ క్యాడర్ ఎవ్వరు కూడా దీన్ని డిస్కస్ చేయట్లేదు అంటే సంథింగ్ ఏదో జరిగింది అని అనుమానాలు వస్తున్నాయి. ఆ అనుమానాల నేపథ్యంలోనే ఎల్ఓసి జారీ చేశారు. ఇక ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్న కొడాలి నాని అనారోగ్యంతో బయలుదేరి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఇంతకీ నాని ఎక్కడున్నారో బయట పెట్టని కుటుంబ సభ్యులు. ఎందుకు బయట పెట్టట్లేదు?
బయట పెట్టకపోవడానికి గల బలమైన కారణాలు ఏంటి అది చెప్పాలి కదా, అది చూద్దాం. నాని ఆరోగ్య పరిస్థితి కూడా ఎటువంటి సమాచారం లేదండి. ఆయనకి బాగోలేదు అన్నారు, స్పెషల్ ఫ్లైట్లో పట్టుకెళ్తున్నామన్నారు, అక్కడక్కడ సక్సెస్ అయిందా, లేకపోతే వేరే వేరే సమస్యలు వచ్చినాయా, ఆయన ఎక్కడికి తీసుకొచ్చారు, ఇంత గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటి ఒక వ్యక్తి కోసం? ఆయన ఏమి నార్మల్ పర్సన్ ఏం కాదు కదా, ఒక రాజకీయ నాయకుడు, మంత్రి, ఇలాంటి వాళ్ళ కోసం ఎందుకు గోప్యంగా ఉంచాల్సిన అవసరం వస్తున్నది? అసలు ఈ కొడాలి నాని ఎక్కడ ఉన్నారు? ఇప్పటికే విదేశాలకు చెక్కేశారంటూ మరొక ప్రచారం. అసలు పాస్పోర్ట్ లేదని కొంతమంది అంటే విదేశాలకు వెళ్ళిపోయి ఉంటాడు, లేకపోతే ఎందుకు చెప్పరు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. ఇక కొడాలికి అసలు పాస్పోర్ట్ లేదని కుటుంబ సభ్యులు చెప్పడంలో నిజమెంత అని చెప్పి దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. పాస్పోర్ట్ లేదన్న ప్రచారంలో నిజాలు తేల్చడానికి కూడా అధికారులు రంగంలోకి దిగారు. అసలు పాస్పోర్ట్ ఉందా లేదా, విదేశాలకి మరి ఎలా వెళ్ళుంటాడు, ఏమైనా షిప్ ద్వారా వెళ్ళాడా, అక్కడ పరిస్థితి ఏంటి, వెళ్ళిపోవాలనుకున్నవాడు ఏ రకంగానే వెళ్ళిపోతారు. సో ఆ రకంగా కానీ వెళ్ళిపోయారా, అసలు ఇక్కడే ఉన్నారా, ఇది తెలియాల్సిన అవసరం ఉంది. ఇక మరోవైపు లుకెట్ సర్క్యులర్, ఏ క్షణంలోనైనా కొడాలి నాని అరెస్టు. ఇక లుకెట్ సర్క్యులర్ ఇచ్చారంటే ఏంటి, ముహూర్తం ఫిక్స్ చేసేసినట్టు, డేట్ ఫిక్స్ చేసేసినట్టు, టైం ఫిక్స్ చేసినట్టు, ఏ ప్రాంతంలో ఉన్నా ఎక్కడున్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ మధ్యన మాట్లాడుతుంది ఏంటి, సప్త సముద్రాల అవతల ఉన్నా సరే నేను అధికారంలోకి వస్తే లాక్కొచ్చేస్తానన్నారు. ఆల్రెడీ వీళ్ళు అధికారంలో ఉన్నారు, మరి ఎవరినైనా లాక్కొచ్చేసి ఛాన్స్ వాళ్ళకు ఉన్నది. ఆ రకంగానే లాక్కొచ్చేస్తారేమో ఒకవేళ వెళ్ళిపోయినా. ఇక ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారని మరో ప్రచారం. ఇది ఒకటండి, ఆల్రెడీ కొడాలి నానిని అదుపులోకి తీసేసుకున్నారు. కొడాలి నాని ప్రస్తుతం వాళ్ళ దగ్గరే ఉన్నారు, అన్నయ్యల దగ్గర. సో బయటకైతే చెప్పట్లేదు. కొడాలి నాని ఏ బేస్ మీద అరెస్ట్ చేశారని బయటకు వస్తే చెప్పాలి కాబట్టి ఎల్ఓసీలు ఇచ్చాం మేము అని చెప్పి వార్తలు వస్తున్నాయని చెప్పి అనుమానాలు ఏమున్నది, ఒకటి ఉంటే 100 రకాల అనుమానాలు వస్తాయి. ఈ అనుమానం కూడా ఉంది. ఆల్రెడీ విచారణ స్టార్ట్ అయిపోయింది, ఆయనకు ఆల్రెడీ ట్రీట్మెంట్ మొదలు పెట్టేశారని. ఇక కొడాలి ఆచూకీ ఎందుకు బయట పెట్టలేదు, కొడాలి ఆచూకీని వాళ్ళ కుటుంబ సభ్యులు ఎందుకు దాస్తున్నారు, ఇది చాలా మందిలో ఉన్న ప్రశ్న. అంత దాయాల్సిన అవసరం ఏంటి కొడాలి నానిది? ఓకే, ఆరోగ్యం అందరికీ బాగోదు, సమస్యలు వస్తాయండి. మనిషి పుట్టిన తర్వాత అందరూ ఆరోగ్యంతో 100 సంవత్సరాలు ఉండాలని లేదు కదా. సో ఖచ్చితంగా వస్తుంటుంది. ఆయనకి అనారోగ్య సమస్య వచ్చింది, చిన్న పిల్లలకే వస్తున్నది, హార్ట్కి సంబంధించినవన్నీ చిన్న పిల్లలకే వేరేవన్నీ కూడా అసలు రాకూడని వ్యాధులన్నీ కూడా వాళ్ళకి వస్తున్నాయి. ఆయనకి రావడంలో తప్పులేదు కదా. వచ్చినంత మాత్రాన దాన్ని దాక్కోవాల్సిన అవసరం ఏమున్నది, అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏమున్నది, ఆ విషయం బయటికి చెప్పకుండా ఉండాల్సినంత అవసరం ఏమున్నది అంటే ఆయనకి భయం పట్టుకున్నది. తప్పులు చేయనోడు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటాడు, నేను ఏ తప్పు చేయలేదు, ఏం చేసుకుంటారు అన్నట్టుగా ఉంటారు. కానీ ఈయన అండర్ గ్రౌండ్లో ఉన్నాడు, ఆరోగ్య సమస్యలు ఉన్నా బయటికి దాన్ని చెప్పుకోవట్లేదు అంటే అర్థం ఏంటి, ఆయనకు వచ్చిన రోగం ఏంటి, ఏ ఇబ్బంది అయింది, బైపాస్ సర్జరీ చేశారు అని అన్నారు. బైపాస్ సర్జరీ మరి సక్సెస్ అయిందా? ఇప్పుడు బాగానే ఉన్నాడా, హైదరాబాద్లో ఉన్నాడా, ముంబైలో ఉన్నాడా, ఎక్కడ ఉన్నాడో చెప్పాలి కదా. మరి లుకౌట్ నోటీసుల వరకు ఎందుకు వచ్చారు, లుకౌట్ నోటీస్ ఇవ్వడానికి కారణం ఏంటి? ఏదో ఇన్ఫర్మేషన్ లేకపోతే ఆల్ ఆఫ్ సడన్గా ఇప్పుడు లుకౌట్ నోటీసులు ఎందుకు ఇస్తారు? ఇస్తున్నారు అంటే ఆయనకి ఫిక్స్ చేసేసారని. మరి ఫిక్స్ చేసేసిన తర్వాత ఆగుతారా? ఆగే పరిస్థితి లేదు. మరి ఒకవేళ నిజంగా అతనికి ఆరోగ్యం క్షీణించిపోయి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే ఈ టైంలో అరెస్ట్ చేస్తే పరిస్థితి ఏంటి అని కొంతమంది అంటే, రఘురామకృష్ణరాజు కేసు ఏమైందండి? రఘురామకృష్ణరాజు ఎవరండి? ఎంపీ. ఆయన ఏం చేశారండి? బైపాస్ సర్జరీ చేసుకున్న వాడిని గుండెల మీద కూర్చున్నారు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ చూడండి ఏ రకంగా ఉంటుందంటే, మనం చేసిన తప్పులు, మనం చేసిన పాపాలు మన చుట్టే తిరుగుతుంటాయి అట వైఫైలా. ఏదో టైంలో అవి మనకు కనెక్ట్ అయిపోతుంటాయి. మనం తప్పించుకుందామన్నా సరే, ఎంత నెట్వర్క్ ఉన్నా సరే ఆ నెట్వర్క్ని అంతా ఆఫ్ చేసుకుని వైఫై అవసరం వస్తుంది. సో ఇది కూడా అదే పరిస్థితి. వైఫై లాగా తప్పులన్నీ కూడా వెంటాడుతున్నాయి వీళ్ళందరినీ అని. వంశీకి తోడుగా కొడాలి నాని ఎల్లక తప్పదు. వెళితే మామూలుగా పంపిస్తారా? ఇదొక అనుమానం. ఒకవేళ పోలీసులు కానీ అదుపులోకి తీసుకుంటే ఆయన ఖచ్చితంగా నేను అది చేయలేదు, ఇది చేయలేదు అంటాడు. అది చేయలేదు, ఇది చేయలేదు అన్నాడు అంటే పోలీసు మామలో పని చెప్పేస్తారు. దేనికి పని చెప్పేస్తారో అందరికీ తెలిసిన అంశమే. దానికి పని చెప్పేశారనుకోండి గిలగిలగలగలగల ఆడిపోవాలి. పోసాని కృష్ణమురళిని మనం చూసాం. అసలు ఎలా మాట్లాడేవాడు ఆయన? అసలు మామూలుగా మాట్లాడేవాడా? హావభావాలతోటి రీల్లోనే అద్భుతంగా ఆయన నటిస్తాడు, రియల్ జీవితంలోనూ కూడా అద్భుతంగా మాట్లాడేవాడు, అద్భుతంగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేవాడు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? తీసుకెళ్ళి తమదైన స్టైల్లో ఓ 2 రౌండ్లు వేసుకుంటే ఏమైంది? లొంగిపోయాడు మనిషి. వంశీ ఎలా ఉండేవాడండి? వంశీ అసలు ఎలా ఉండేవాడు? ఆ హైటు అది సౌష్టంగా మంచి పవర్ఫుల్గా ఉండేవాడు. ఇప్పుడు వంశీని చూడండి,
ఎంత వీక్ అయిపోయాడు అంటే జరిగినంత కాలం బాగానే ఉంటుంది. రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సింది ఇది, తెలుసుకోవాల్సింది ఇది. తమ టైం ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. తనది కానీ టైం కాదు అని కానీ వచ్చిందనుకోండి, మొత్తం అంతా కూడా రివర్స్ అయిపోద్ది, తలకిందులు అయిపోద్ది. అదే పరిస్థితి ఈరోజు. ఇక అరెస్ట్కి సిద్ధం. ఎక్కడున్నారో వచ్చి లొంగిపోతే పర్వాలేదు, లొంగిపోకపోతే వేరే రకమైన ట్రీట్మెంట్ తోటి అతన్ని అదుపులోకి తీసుకుంటారు. తీసుకున్న తర్వాత జైలుకి తప్పదు. ఎందుకంటే కొడాలి నాని మీద ఇంత కోపం కూటమికి, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు భువనేశ్వరి గారి అంశంలోని అసలు మాట్లాడకుండా మాటలు ఎవరన్నా సింపతి చూపిస్తున్నారా? కొడాలి నానిని అరెస్ట్ చేయొద్దు అని ఎవరంటారండి? వైసీపీ వాళ్ళు తప్ప బయట వాళ్ళు ఎవరన్నా అంటారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఇదేదో కక్షపూర్తిగా చేశారా, అనవసరంగా అంత పెద్దోని అన్నారు. భువనేశ్వరి గారు అంశం తీసుకొచ్చాం, చిచ్చి ఏం రాజకీయాలు, మహిళలు ఎలా రాగుతారా, ఎంత తప్పు అన్నారు. ఇప్పుడు భారతి గారి అంశం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు క్లియర్గా చెప్పారట చంద్రబాబు నాయుడు గారు, ఆడవాళ్ళ జోలికి వెళ్ళకండి అని. రోజాది కూడా అదే అయి ఉంటుందని చెప్పి చాలామంది మాట్లాడేది. సర్లే మహిళలు వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకూడదు ఆడవాళ్ళని, అది జ్ఞానం ఉండాలి కదండి. ఎంత దారుణంగా మాట్లాడారు, ఎంత నీచంగా మాట్లాడారు, ఎవరైనా మర్చిపోగలరా? సరే ఓకే, అదే అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే అక్కడ ఏదో దోమలు కొడుతున్నాయో, లేకపోతే ఆయనకి స్కిన్ ఏదో ప్రాబ్లం మొదటి నుంచి ఆయనకు ఉంటుంటుంది, మనం రెగ్యులర్గా చూసేదే. అది అందరికీ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. హెల్త్ ఇష్యూస్ లేకుండా ఏ మనిషి ఉంటాడు? ఏదో రకం ఉంటుంది, ఏదో చిన్న నొప్పనో లేకపోతే ఇదేనో అదేనో ఏదో ఒకటి ఉంటుంటుంది. ఆయనకి అలా వచ్చింది. సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉండి ఆయనతోనే రాజకీయ ప్రయాణం చేసిన కొడాలి నాని వేరే పార్టీకి వెళ్ళినంత మాత్రాన్ని ఎంత దారుణంగా మాట్లాడాలా? ఆయనకి ఏదో స్కిన్ ప్రాబ్లం వస్తున్నది, ఫ్యాన్ పెట్టండు ఏదో అని అడిగినందుకు చంద్రబాబు నాయుడు దోమలు కొట్టకపోతే రంభా ఊర్వశి వచ్చి కనుకొడతాయా అని అడుగుతాడు ఈయన. మరి ఇంకేం చెప్పాలి ఇంకా క్యారెక్టర్లకి? ఇప్పుడు బాధపడే ప్రయోజనం ఏంటి? ఇప్పుడు ఆవేదన చెందే ప్రయోజనం ఏంటి? శిక్ష అనుభవించాలి కదా, కర్మ రిపీట్ అవ్వాలి కదా. మరి మార్పు వస్తుందా అంటే మార్పు వస్తుంది లేదా అన్నది వాళ్ళకే తెలియాలి. మార్పు వచ్చినా రాకపోయినా ముందైతే లోపలికి వెళ్ళిపోవాలి, అందులో ఎటువంటి డౌటు లేదు. అందుకనే కొడాలి పని అవుట్ అని చెప్పి సర్వత్రా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే తీసుకెళ్ళిపోయారా? మరి తీసుకెళ్ళి వేరే ట్రీట్మెంట్ ఇస్తారా? వంశీతో పాటుగా తోడుగా ఆయన కూడా పంపిస్తారు, మంచి స్నేహితులు కాబట్టి. ఇప్పుడైతే గగ్గోలు పెడుతున్నారట, ఎవరిని పట్టుకుంటే ఇది ఆగుతుంది, ఎవరిని బతిమాలుకుంటే ఇది ఆగుతుంది, పవన్ కళ్యాణ్ ద్వారా ఏమన్నా అవుతుందా, చంద్రబాబు నాయుడు గారికి ఎవరు చెప్పాలి, లోకేష్ గారికి ఎవరు చెప్పాలి, ఇందులోకి వచ్చేసాడట ఇప్పుడు. ఎందుకు ఆ బాధలు ఎందుకు? ఒక పక్క రాధా వీళ్ళందరూ కూడా క్లోజ్ ఫ్రెండ్స్ కదా, వాళ్ళతో చెప్పేద్దాం అంటే ఏ రకంగా బయటపడదాము, ఏ రకంగా అరెస్ట్ అవ్వకుండా ఉందామని చెప్పి సర్వ విధాలా ట్రై చేస్తున్నాడట. అందుకని ఆరోగ్య సమస్యలు కూడా వచ్చినాయి. అనారోగ్యం పాల్గొనడానికి కూడా కారణం అదే. మొన్నటి వరకు ఎలా ఉండేవారండి అసలు, కాలు రగరేసుకుంటా అది ఇది ఆడు ఈడు వాడు అని తెగ 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 పేలేవారు. ఇప్పుడు ఏమైపోయింది? నోరు పెగలలేదు, మూతపడిపోయింది, మూసేసుకున్నారు, అన్నీ మూసేసుకున్నారు. తప్పదు, టైం రివర్స్ అయితే ఇలాగే ఉంటుంది. సో దీంతో కొడాలి ఇక పని అవుట్.